జగడం సినిమా ఫస్ట్ సినిమా కదా అసలు ఓకే దాంట్లో ఆడిషన్స్ ఇచ్చావు చేసావు బట్ అంటే ఎందుకు జగడంలో తాగుబోతు రమేష్ లాంటి ఒక కొత్తోడికి సుకుమార్ గారు ఎందుకు క్యారెక్టర్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వడం జరిగింది? అంటే అందులో ఒక 2 లాజిక్లు ఉన్నాయి. ఒకటి అప్పట్లో ఆర్టిస్టులు ఇట్లా జబర్దస్త్ నుంచి యూట్యూబ్ నుంచి కమెడియన్స్ ఎవరిని పడితే ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా, అప్పుడు అట్లా కాదు. అప్పుడు ఏ ఆఫీస్ ఓపెన్ చేసినా ఆఫీస్లో వచ్చే ఆర్టిస్టులను వీడియోలు తీసి వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూసి ఫోటోలు రాసి సెలెక్ట్ చేసేటోళ్ళు. అట్లా ఒక 200-300 మంది ఆడిషన్ జరిగితే అందులో 100 మందిలో బెస్ట్ ఉంటే అందులో 10 మెంబర్స్ బెస్ట్ అంటే అందులో నేను ఒకరిని. ప్రకాష్ గారు అని సుకుమార్ గారు ఫ్రెండ్. సుకుమార్ గారు, వేమారెడ్డి, ప్రకాష్ వీళ్ళు ముగ్గురు, గౌతమ్ ఆయన ఉన్నాడు కదా ఎడిటర్ మోహన్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళంతా స్టార్టింగ్ పీరియడ్లో వీళ్ళు ముగ్గురు. అందులో సుక్కు ముందు డైరెక్టర్ ఆయన సుక్కు సార్. ప్రకాష్ గారు నా ఆడిషన్ చూసి ది బెస్ట్ యాక్టర్ అని బెస్ట్ పర్ఫార్మర్ అని ఫోటో రాసి సుకుమార్ గారు టేబుల్ మీకు వెళ్ళింది. సుకుమార్ గారు ఆడిషన్ చేస్తే అంటే 10 వస్తాయి కదా, ప్రకాష్ గారు సెలెక్ట్ చేసి 10లో అందులో నాదొకటి వస్తే తాగుబోతే యాక్టింగ్ 2-3 పర్ఫార్మెన్స్ చూసా. ఓకే అనుకొని 8 మంది అందులో 5గురిని 6గురిని పెడదాం అనుకున్నారు. మేము ముగ్గురం బాగా చేసినాం కదా, వీళ్ళని ఎక్కడైనా వాడదాం అనుకున్నారు. వేస్ట్గా పడేయారు కదా, ఎక్కడైనా వాడదాం అనుకున్నారు. షూటింగ్ టైంలో మళ్ళీ సుకుమార్ గారు అంటే ఎక్కువ మంది క్లమ్జీ అయిపోతారేమో అనుకొని నాకు ఒకరికో ఎవరికో క్యాన్సిలేషన్ చెప్పారు. అయ్యో టెన్షన్. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో తెలియదు, లేదు ఉండండి అందరిని వాడదాం రెగ్యులర్. ఇప్పుడు అంతకుముందు ఏంటి ఫ్రెండ్స్ అంటే 4 ఫ్రెండ్స్ 4 డైలాగులు ఎప్పుడు కాదు. ఇక్కడ సీన్ జరిగేటప్పుడు ఒక 4 అక్కడ కూర్చుంటారు. సుకుమార్ గారు మేకింగ్ ఎట్లుంటుంది చాలా డిఫరెంట్గా రియల్గా ఉంటుంది. అట్లా ఆ సినిమా సెలెక్ట్ అవ్వడం. ఎందుకు జగడమే పర్టికులర్ అంటే వచ్చిన 3 నెలలకే సుకుమార్ లాంటి గారి సినిమాలో అవకాశం దొరికి డైలాగులు చెప్తే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించు. అంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ కదా, ఇన్స్టిట్యూట్ చేసి వచ్చిన సుకుమార్ గారి సినిమా, డబ్బులు ఇస్తారు, లొకేషన్, ఫుడ్, బాబు ఆర్టిస్ట్ రమేష్ని పిలవండి అంటే అసలు చచ్చిపోవచ్చు అన్న. వచ్చిన 3 నెలలకు అవకాశం రావడం ఏంటి నువ్వు ఆలోచించు. అందుకు నా లైఫ్లో ది బెస్ట్ ఇన్ జగడం. ఎందుకు చెప్పనా, జగడం సినిమా నుంచే ధనరాజు వేణు పరిచయం అయ్యారు. ధనరాజు వేణుతో ఇండస్ట్రీ పరిచయం అయింది. వేణుగాడు అయితే నన్ను సంకలేసుకొని తిరిగేటోడు. ఆడప్పుడే బిజీ కదా వేణు. ధనరాజు ఆ సినిమా బ్రేకు. వీళ్ళిద్దరితో చంద్రగాడు పరిచయం, వెంకి పరిచయం, శ్రీనివాస్ రెడ్డి, సత్యన్ రాజు. లొకేషన్లో వీళ్ళ సినిమాలు ఉంటే అక్కడ బ్యాచిలర్ లైఫ్. భోజనం ఎక్కడ అంటే వేణు అరే రారా అంటే భోజనం చేసుడు, అక్కడ తాగుతూ యాక్టింగ్ చేసి వెళ్ళిపోడు. శ్రీనివాస్ రెడ్డి పరిచయం, కంత్రి సీట్కి వెళ్తే శ్రీనివాస్ రెడ్డి దగ్గర భోజనం చేసుడు, ఎన్టీఆర్ గారిని పరిచయం చేద్దామంటే ఆ రోజు కుదరలేదు, తర్వాత ఎవరో పరిచయం అయినా. అంటే జగడం నా సర్కిలే స్టాండ్ అయింది. జనరల్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 1 ఇయర్ 2 ఇయర్ తిరిగింది నీకు అసలు ఫస్ట్ సర్కిల్ దొరకదు ఇండస్ట్రీలో. అలాంటిది 3 నెలలకు ఆడిషన్ సెలెక్ట్ అయిన ఒక టీము, ఒక ఆడిషన్, ఒక ఇంటర్వ్యూలు, టీవీలో కనిపించడము, గోదావరికంలో బ్యానర్లు కట్టడము, అది ఇంకా 100 సినిమాలు చేసిన జగడం ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ మై లైఫ్. అంతే. Please subscribe to iDream. Please subscribe for more videos.